దోపిడంటే ఓర్వనోడు దొరలకు తల వంచనోడు మందల జీతగాడు పెడల తాలిని గట్టినోడు నిందలకు నీ నిండు చంద్రుడు మాలచ్చు అక్క రైలు గోడల బతుకు కనికరించని న్యాయకాలం కటకటాల వెనుక బంధం అన్నా వస్తుంది సీతక్క ఇంటికే కూర్చోండి కూర్చోండి సీతక్క లచ్చక్క దగ్గరికి వస్తుంది కూర్చోండి హమాలి అన్నలారా సామ్రాజ్యం అన్నా తమ్ములారా హమాలి హక్కులను సాధించ యుద్ధమై సాగిరారా శ్రమ చేసే శక్తులారా శ్రమ దోపిడైతుంది మేలుకోరా శ్రమకు దగ్గ వేతనం సాధించ యుద్ధంలో సాగిరారా నీ రెండు రెక్కలే ప్రతి ఇంట్లో అన్నము నీ రెండు చేతులే ప్రతి ఇంటికి అందము నీ రెండు రెక్కలకే నీ రెక్కల కష్టంకే వేశారు బంధము తెగ్గొట్టడానికే చెయ్యాలే యుద్ధము కన్లారా చూడాలే కార్మిక రాజ్యము హమాలి అన్నలారా సామ్రాజ్యం అన్నా తమ్ములారా ఇది ఇంట్లో నేను సామ్రాజ్యం అన్నా అని పేరు రాస్తే రాయొద్దు తమ్మి నా పేరు అన్నాడు రాయొద్దా సామ్రాజ్యం అన్న పేరు గట్టిగా ఎప్పుడు ఇట్లా పిడికిలెత్తి అన్నా నీ పేరు చెప్పుడే ఎందుకు నీ పేరు ఎప్పుడంటే ఈ రాజ్యం మీద ఈ సమాజం మీద పదవులు సంపాదించుకొని పైసలు సంపాదించుకొని భూములు సంపాదించుకొని ఈ కార్మికుల రక్తాన్ని పిండి సొమ్ము చేసుకున్న వాళ్ళు ఎందరో వీళ్ళకు న్యాయం చేయడం మర్చిపోయారు నీకు న్యాయం చేయడం మర్చిపోయారు నువ్వు వీళ్ళ కోసం నిలబడ్డప్పుడు నీ గురించి ఎప్పుడు నీ తమ్మునిగా ఇక్కడ పాటల హమాలిగా నా బాధ్యత నేను చెప్పిన దీన్ని మీరంతా ఆస్వాదించాలని కోరుకుంటున్నా హమాలి అన్నలారా అవకాశం వచ్చింది తెలుసుకోరా హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా శ్రమ చేసే శక్తులారా శ్రమ దోపిడైతాంది మేలుకోరా పనికి దక్క వేతనం కొట్లాడి సాధించుకోవాలేరా నీ రెండు చేతులే ప్రతి ఇంటికి అందము నీ రెండు చేతులే ప్రతి ఇంట్లో అందము నీ రెండు రెక్కలకే వేశారు బంధము తెగ్గొట్టడానికే చెయ్యాలే యుద్ధము చూడాలే కార్మిక రాజ్యము హమాలి అన్నలారా అవకాశం వచ్చింది తెలుసుకోరా హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా మీకోసం మీరే గట్టిగా చెప్పండి పెట్టుకొని ఎవరు రారు మీకు మీరే దక్క వేతనం కొట్లాడి సాధించుకోవాలేరా రైల్వే స్టేషన్ లో కూలి రామన్న రైసు మిల్లుల రగులుతున్న రాజన్న రైసు మిల్లుల రగులుతున్న రాజన్న పత్తి మిల్లుల బట్ట మూసే పైడన్న బస్టాండులో మూటలెత్తే బాలన్న బస్టాండులో మూటలెత్తే బాలన్న గోదాములో కోసబడ్డ గంగన్న ఐకేపీలో ఆగమైన ఇలన్న కష్టానికి తగ్గ ఫలితం ఉండాలంటే కష్టజీవులమంతా కలిసి పోరాడాలంటే హెచ్చుడబల్యు చెందెత్తుకోవాలి హమాలి అన్నలారా అవకాశం వచ్చింది తెలుసుకోరా హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా శ్రమ చేసే శక్తులారా శ్రమ దోపిడైతాంది మేలుకోరా పనికి దక్క వేతనం కొట్లాడి సాధించుకోవాలేరా మార్కెట్ యార్డుల్లో కోల్డ్ స్టోరేజ్లో ఇళ్ళ సంధి మనము నలిగిపోతున్నాము ఇళ్ళ సంధి మనము నలిగిపోతున్నాము రోజువారి పనిలో రక్తమోడుతున్న పుట్టకు బట్టకే బతుకుతున్నామన్నా పుట్టకు బట్టకే బతుకుతున్నామన్నా అందరూ ఏదైనా మోసమే చేసింది హమాలి అన్నరా బిందెము కవిరిచింది ఆర్థిక చట్టాలు రాజ్యాంగం ఇచ్చింది THW అది తెలుసుకోమంది కుల్లి సాధించ ఒక్కటై రమ్మంది హమాలి అన్నలారా అవకాశం వచ్చింది తెలుసుకోరా హమాలి హక్కులన్నీ ఒక్కటై
ఒక్కటై సాధించుదామురారా శ్రమ చేసే శక్తురారా శ్రమ దోపిడైతాంది మేలుకోరా పనికి దక్క వేతనం కొట్లాడి సాధించుకోవాలేరా హమాలి అన్నలారా అవకాశం వచ్చింది తెలుసుకోరా హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా. అందరికీ నమస్కారం అన్న. మీ అందరికీ ఉద్యమాభివందనాలు, విప్లవాభివందనాలు, శ్రమపూరిత వందనాలు, చైతన్యవంతమైన వందనాలు, తిరుగుబాటు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అసలైతే మేము పాటలు పాడడానికే రావాలే, కానీ నన్ను కూడా పెద్ద మనిషిని చేసి అన్న ఇడికి పిలిపించిండు. మీ అందరికీ సామ్రాజ్యం అన్న 100% తెలిసే ఉంటాడు. సామ్రాజ్యం అన్న తెలుసా? పిడికిల్లెత్తి చెప్పాలి తెలుసా వాళ్ళకి ఇట్లా. ఈ పిడికిల్లెత్తి ఎందుకు చెప్పమంటన్నా అంటే సామ్రాజ్యం అన్న అత్యంత చైతన్యవంతుడు, అత్యంత బుద్ధిమంతుడు, అత్యంత గుణవంతుడు, అత్యంత తిరుగుబాటు చేసినోడు, ఎవరికి భయపడే రకం కాదు, ఎక్కడ తల వంచే రకం కాదు, లాలూచి పడే రకం అంతకంటే కాదు, ఆయన కోసం బతికే రకం కూడా అంతకంటే కాదు సామ్రాజ్యం అన్న. నేను సామ్రాజ్యం అన్నని 30 సంవత్సరాలుగా చూస్తున్నా. 30 సంవత్సరాల క్రితం మేం జమ్మికుంటలో తిరుగుతున్నప్పుడు సామ్రాజ్యం అన్న, పింగిళి రమేష్ అన్న, రూమాకర్ రెడ్డి గారు, మంద అనిల్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, పర్లపల్లికి సంబంధించి మొగుళ్లపల్లి మండలం వరంగల్ భూపాలపల్లి జిల్లాకి సంబంధించిన వీళ్ళు నాకు మొట్టమొదటిసారి పరిచయం అయినప్పుడు నన్ను చేతబట్టి ఈడు సమాజానికి పనికొస్తాడు అని, ఈయన దగ్గర ఉన్న పాట పనికొస్తది అని, తమ్ముని దగ్గర ఉన్న బుద్ధి పనికొస్తది అని, నా లోపల సామాజిక భావాలను నాటితే సమాజానికి పనికొస్తా అని 25 ఏళ్ల కింద నన్ను గుర్తించిండు అన్న. 25 ఏళ్ల క్రితం నన్ను చేరదీసిండు. 25 ఏళ్ల క్రితం ఆయన చేరదీస్తే జరిగింది, ఆయన చేరదీస్తే ఈ సమాజం మీద మిట్టపల్లి సురేందర్ అనే 8 అక్షరాలు పాట ఎదిగచ్చింది ఇక్కడ దాకా. మిట్టపల్లి సురేందర్ అనే కవికి ఎక్కడో నా వెన్నెముకలో నువ్వు పని చేయగలవు, సమాజానికి పనికొస్తావు, నువ్వు ఏం చెయ్యాలి అనే దాన్ని నాకు నా వెన్నుపూసలో ఒక ధైర్యం అనే బీజం నాటింది గుంటి సామ్రాజ్యం అన్న మీ నాయకుడు, పింగిలి రమేష్ అన్న ఇంకో నాయకుడు. వీళ్ళు 2 కళ్ళ లెక్క, 2 రెక్కల లెక్క, 2 కాళ్ళ లెక్క, నాభికి నాసికానికి ఉన్న 2 శ్వాస క్రియల లెక్క నన్ను ఎంట ఉండి నడిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. 25 సంవత్సరాల క్రితం నన్ను నేను గుర్తు చేసుకుంటే ఎట్లున్నదో ఈ సభల మీరంతా ఈ రోజు ఇక్కడ కూర్చుంటే కూడా భవిష్యత్ అనేది ఇంకో 10 ఏళ్ల తర్వాత భవిష్యత్ అనేది నా కళ్ళకు తెర మీద కట్టినట్టుగా నా దృశ్యం కనబడుతుంది. సమాజానికి పనికొచ్చే ఏ విషయాన్నైనా ఎత్తుకుంటాడు, దేనికి వెనుకబోడు అన్న. 25 ఏళ్ల కింద నేనెంత పనికొస్తానని ముందు చూపుతో నన్ను ఈ సమాజం మీద నాటిండో ఇప్పుడు ఈ సంఘాన్ని కూడా, ఈ యుద్ధాన్ని కూడా అంతే చైతన్యవంతంగా నాటిండు. ఇది శాఖోపశాఖలుగా ఈ రాష్ట్రం అంతా విస్తరించి ప్రతి గడపకు ఈ చైతన్య దీపాన్ని తీసుకుపోతుందని, ఈ చైతన్యాన్ని వెలిగించాలని, సామ్రాజ్యం అన్న ఆశయాన్ని, మీ అందరి లోపల ఉన్న స్వప్నాన్ని సామ్రాజ్యం అన్న తన కళ్ళతో చూసిండు. అది నెరవేరాలని, అది నెరవేరేదాకా మీ ఐక్యత ఇట్లే ఉండాలని, మీ హక్కులు సాధించుకోవాలంటే మీకోసం ఎవరు రారు, మన కోసం ఎవడు నిలబడడు, మన కోసం ఎవడు ఆలోచించడు. ఎందుకంటే ఈ ఉరుకు పరుగుల ప్రపంచంలో ఎవరి కడుపు నిండితే వాళ్ళకే సంతోషం, ఎవరి కడుపు నింపుకోవడానికి వాళ్ళు చేసే యుద్ధమే తీర్తలేదు. తాటి మనిషి కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ సామ్రాజ్యం అన్న కుటుంబాన్ని వదిలిపెట్టి, వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టి, సంపాదనను వదిలిపెట్టి, FCIలో ఎక్కడో ఈపు మీద చిన్న బత్త మోస్తోడు, గోనె సంచి మోస్తోడు, బియ్యం బస్తా మోస్తోడు, ఇంత పెద్ద బరువు బాధ్యతను భుజం మీదకి ఎత్తుకొని చెప్పినాక నేను 2 ముచ్చట్లు చెప్పిన. అన్నా నేను పాట రాస్తా, ఎందుకంటే ఈ పాట నువ్వు కనిపెంచిందే, ఇది నీకు పనికొచ్చే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన. నేను ఇవాళ నాకు దాన్ని ఆ రుణం తీర్చుకునే రోజు వచ్చింది అని నేను 2 ముచ్చట్లు చెప్పిన ఫోన్ చేసి. చెప్తే అన్న విని ఏమంటాడు, తమ్మి నువ్వు చెప్తే చెప్పినవు గాని మన అమరవీరుల గురించి రాయి, కార్మిక చట్టాలను ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యం మీద రాయి, కార్మికులు మన హమాలి కార్మికులకు చేస్తున్న శ్రమకు వస్తున్న ఫలితానికి మధ్య ఉన్న వ్యత్యాసం మీద రాయి గాని ఎక్కడ నా పేరు ఎత్తద్దు తమ్మి అన్నాడు. ఎక్కడ నా పేరు అసలే ఎత్తద్దు తమ్మి అన్నాడు. కానీ నేను ఒకదాన్ని బాగా నమ్ముతా, జయశంకర్ సార్ అంటైనా సారు అంతరించిపోవడానికి చివరి రోజులలో ఇదే హన్మకొండలో నేను కలిసినప్పుడు చెప్పిండు, తమ్మి నువ్వు సినిమా ఇండస్ట్రీలో పాటలు నువ్వు కూడా రాసినవట కదా, నీ పేరు మర్చిపోయిన తమ్మి అన్నాడు. నీ పేరు మర్చిపోయిన తమ్మి అన్నాడు. ఎట్లెట్లా మర్చిపోయారు సార్ అన్న, నాకు తెలియదు తమ్మి అన్నాడు. నాకు తెలియక మర్చిపోయిన
మర్చిపోయినా అన్నాడు. ఆయన ఎట్లా భావవ్యాప్తి చేసిందంటే తెలంగాణ ఉద్యమం కోసం ఎవరు ఎక్కడ ఉన్నా, ఎవరు ఎక్కడ పనికొస్తారు అన్నా, ఏ రంగంలో తెలంగాణ బిడ్డలు ఉన్నారు, ఏ రంగంలో ఎదిగి ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ ప్రతిభ కనబరుస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది, ఎవరు మాట్లాడితే తెలంగాణకు న్యాయం జరుగుతుంది అని ఆలోచించి వాళ్ళందరికీ తెలంగాణ భావవ్యాప్తి కోసం ఉత్తరాలు రాసిండు సార్. ఉత్తరాలు రాసి దాంట్లో మనకు ఎవ్వరికి తెలియని సినిమా కవి చంద్రబోస్ గారికి కూడా ఉత్తరం రాసిన తమ్మి అని చెప్పిండు. అట్లా సమీకృత పరచడంలో, భావవ్యాప్తి చేయడంలో జయశంకర్ సార్ ముందున్నాడు కాబట్టి తెలంగాణ ఉద్యమం మనం అందరం ఎత్తుకున్నాం. తెలంగాణ ఉద్యమం మనం అందరం ఎత్తుకున్నాం. 1000 మంది ప్రాణాలు పోయినాయి, రాజకీయ యుద్ధం జరిగింది, రాష్ట్రం వచ్చింది, స్వాతంత్ర్యం వచ్చింది, పరిపాలన జరిగింది, అభివృద్ధి జరిగింది, ముందుకు పోతుంది తెలంగాణ. ఎవరో ఒకరు ఉండాలి, ఎవరో ఒకరు ఉండాలి. ఆ ఒక్క వ్యక్తి ఆలోచన విధానాన్ని పంచుకుంటేనే మనం అందరం ముందుకు పోతాం. ఒకరు నడిపిస్తే, ఒకరి బాటలో మనం నడిస్తేనే గమ్యం ముద్దాడుతాం. 100 మంది 100 ఆలోచనలు ఉంటే అది ఎప్పుడు కూడా నెరవేరదు, గమ్యాన్ని ముద్దాడదు. అది నడిపే ఈ భూమిని నడుపుతున్నవాడు సూర్యుడు ఉదయం అంతా, రాత్రంతా నడుపుతున్నవాడు చంద్రుడు. ఈ భూమి మీద ప్రాణాన్ని కాపాడుతున్నది గాలి, నీ ఆకలిని తీర్చుతున్నది అగ్ని, నీ దాహాన్ని తీరుస్తున్నది నీరు. వీటన్నింటికి ఏ విధంగానైతే పేరున్నదో, ఒక భూమిని సుసంపన్నం చేయడానికి నీరు ఏ విధంగానైతే వాడుతామో మనం, నీరు ఈ భూమి వండడానికి కారణం నీరు అని ఎట్లా చెప్తామో, ఈ ఉద్యమం పండాలంటే, ఈ ఉద్యమం నిలబడాలంటే, మనం మన కార్మిక హక్కులను సాధించాలంటే ఖచ్చితంగా సామ్రాజ్యం అనే ఉండి తీరాలి. సామ్రాజ్యం అన్న లాంటి వాడు ముందు కొనసాగాలి. సామ్రాజ్యం అన్న పేరును ఖచ్చితంగా గుర్తు చేయాలనే రాసినం. రాత్రంతా నేను హైదరాబాద్ లో ఉండి రాసి పంపిస్తా ఉంటే సీతక్క వస్తాడన్న, మాకు డ్యూటీ అన్న, కార్మికులకు సపోర్టివ్ గా ఉన్నది కాబట్టి మేము పాడతామన్నా అని చెప్పి ఈ పాట పాడిన తమ్ముడు శివ, జూపాక శివ తమ్మునికి, తమ్ముడు కవి గాయకుడు నెల్లుట్ల సుమన్ తమ్మునికి, తమ్ముడు మిట్టపల్లి బాలు తమ్మునికి, తర్వాత ప్రసాద్ పారనందుల ప్రసాద్ కి, తర్వాత వీళ్ళందరినీ దగ్గర ఉండి రాత్రంతా శ్రమ కూర్చి దగ్గర ఉండి పనిచేసిన తమ్ముడు రికార్డ్ చేసిన దీపక్ కి, వీళ్ళందరినీ సమకూర్చి శ్రమ కూర్చి ఈ పాటను దగ్గర ఉండి పాడించి తప్పుల్ని ఒప్పుల్ని సరిదిద్దిన నా తమ్ముడు భిక్షపతి గోల్కొండ. తమ్మి వేదిక మీదకి రావాలి ఒకసారి. వీళ్ళు కష్టపడ్డారు, మేము కూడా మీతో పాటు హమాలీలమే. మీరు బస్తాలు మోస్తారు, మేము మీకోసం పాటలు మోస్తాను అంతే. ఈ హమాలీలను కూడా అందరు వేదిక మీద ఉండాలని తమ్ముడు నరేష్, సిద్దిపేట నరేష్ తమ్ముడు రాత్రంతా కష్టపడ్డారు పాట కోసం. అన్న భరతన్న యోచన వీళ్ళందరి సమక్షంలో దీన్ని కోదండరామ్ సార్ చేతుల మీదుగా, శాసనసభ్యులు పశ్చిమ అన్న రాజేంద్ర అన్న గారి చేతుల మీదుగా, సామ్రాజ్యం అన్న మీరంతా నిలబడి ఈ పాటను ఆవిష్కృతం చేస్తే ఈ పాటను విడుదల చేయాల్సిందిగా కోదండరామ్ సార్ని రాజేంద్ర అన్నని కోరుతున్నారు. మిట్టపల్లి సురేందర్ గారు హమాలీల జీవితంపై రాసిన పాటను ఇప్పుడు ప్లే చేయవలసిందిగా కోరుతున్నారు. మీరు MP3 ప్లే చేయండి, IT ట్రాక్ ప్లే చేస్తున్నారు. చెప్తా అన్న మీకు ఇందా చెప్పిన, నేను స్పీచ్ లో మర్చిపోయినా. దాంట్లో ఏం చెప్పినా అంటే, హమాలి అన్నలారా, సామ్రాజ్యం అన్నా తమ్ములారా, హమాలి హక్కులను సాధించ యుద్ధమై సాగిరారా, శ్రమ చేసే శక్తులారా, శ్రమ దోపిడైతుంది మేలుకోరా, శ్రమకు దగ్గ వేతనం సాధించ యుద్ధంలో సాగిరారా, నీ 2 రెక్కలే ప్రతి ఇంట్లో అన్నము, నీ 2 చేతులే ప్రతి ఇంటికి అందము, నీ 2 రెక్కలకే నీ రెక్కల కష్టంకే వేశారు బంధము, తెగ్గొట్టడానికే చెయ్యాలే యుద్ధము, కళ్ళారా చూడాలే కార్మిక రాజ్యము, హమాలి అన్నలారా, సామ్రాజ్యం అన్నా తమ్ములారా. ఇది ఇంట్లో నేను సామ్రాజ్యం అన్నా అని పేరు రాస్తే రాయొద్దు తమ్మి నా పేరు అన్నాడు. రాయొద్దా సామ్రాజ్యం అన్న పేరు? గట్టిగా చెప్పు, నీకు ఇట్లా పిడికిలెత్తి అన్నా నీ పేరు చెప్పుడే. ఎందుకు నీ పేరు ఎప్పుడంటే ఈ రాజ్యం మీద, ఈ సమాజం మీద పదవులు సంపాదించుకొని, పైసలు సంపాదించుకొని, భూములు సంపాదించుకొని ఈ కార్మికుల రక్తాన్ని పిండి సొమ్ము చేసుకున్న వాళ్ళు ఎందరో వీళ్ళకు న్యాయం చేయడం మర్చిపోయారు, నీకు న్యాయం చేయడం మర్చిపోయారు. నువ్వు వీళ్ళ కోసం నిలబడ్డప్పుడు నీ గురించి ఎప్పుడు నీ తమ్మునిగా
ఇక్కడ ఓ పాటల హమాలిగా నా బాధ్యత నేను చెప్పిన. దీన్ని మీరంతా ఆస్వాదించాలని కోరుకుంటున్నా. హమాలి అన్నలారా అవకాశం వచ్చింది తెలుసుకోరా, హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా. శ్రమ చేసే శక్తులారా శ్రమ దోపిడైతాంది మేలుకోరా, పనికి దక్క వేతనం కొట్లాడి సాధించుకోవాలేరా. నీ రెండు చేతులే ప్రతి ఇంటి కందము, నీ రెండు చేతులే ప్రతి ఇంట్లో అన్నము, నీ రెండు రెక్కలకే వేసారు బంధము, తెగొట్టడానికే చెయ్యాలే యుద్ధము. చూడాలే కార్మిక రాజ్యము. హమాలి అన్నలారా అవకాశం వచ్చింది తెలుసుకోరా, హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా. మీకోసం మీరే గట్టిగా చెప్పండి కొట్టుకొని, ఎవరు రారు మీకు మీరే, మీరు ముందుకునే అందరూ ఉంటారు మీ వెంట. పనికి దక్క వేతనం కొట్లాడి సాధించుకోవాలేరా. రైల్వే స్టేషన్ లో కూలి రామన్న, రైసు మిల్లుల రగులుతున్న రాజన్న, రైసు మిల్లుల రగులుతున్న రాజన్న, పత్తి మిల్లుల బట్ట మూసే పైడన్న, బస్ స్టాండులో మూటలెత్తే బాలన్న, బస్ స్టాండులో మూటలెత్తే బాలన్న, గోదాములో కోసమంట గంగన్న, ఐకేపీలో ఆగమైన ఇలన్న. కష్టానికి తగ్గ ఫలితం ఉండాలంటే కష్ట జీవులమంతా కలిసి పోరాడాలంటే హెచ్చుడబల్యు చెందెత్తుకోవాలి. అన్నలారా అవకాశం వచ్చింది తెలుసుకోరా, హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా. శ్రమ చేసే శక్తురారా శ్రమ దోపిడైతాంది మేలుకోరా, పనికి దక్క వేతనం కొట్లాడి సాధించుకోవాలేరా. మార్కెట్ యార్డుల్లో కోల్డ్ స్టోరేజ్లో ఇళ్ళ సంధి మనము నలిగిపోతున్నాము, ఇళ్ళ సంధి మనము నలిగిపోతున్నాము. రోజువారి పనిలో రక్తమోడుతున్న పుట్టకు బట్టకే బతుకుతున్నామన్నా, పుట్టకు బట్టకే బతుకుతున్నామన్నా. అందరూ ఏదైనా మోసమే చేసింది, హమాలి అన్నలా వెన్నెముక విరిచింది. కార్మిక చట్టాలు రాజ్యాంగం ఇచ్చింది, THW అది తెలుసుకోమంది. పుల్లి సాధించ ఒక్కటై రమ్మంది. హమాలి అన్నలారా అవకాశం వచ్చింది తెలుసుకోరా, హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా. శ్రమ చేసే శక్తురారా శ్రమ దోపిడైతాంది మేలుకోరా, పనికి దక్క వేతనం కొట్లాడి సాధించుకోవాలేరా. హమాలి అన్నలారా అవకాశం వచ్చింది తెలుసుకోరా, హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా, హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా. మిట్టపల్లి సురేందర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భరతన్న ఇట్రాన్న. బాలగోపాల్ సార్ పాట వాడినా, బాలగోపాల్ సార్కు నువ్వు సామ్రాజ్యం నాకు ఎంత దోస్తాను చెప్పినావు, వీళ్ళకి ఎంత ఎంత మిత్రుత్వం ఉండే చెప్పినావా? బాలగోపాల్ సార్ తెలుసా అన్న? బాలగోపాల్ సార్ గురించి కూడా తెలుసుకోవాలి. బాలగోపాల్ సార్కు సామ్రాజ్యం అన్నకు చాలా సారూప్యత ఉంటుంది, చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. బాలగోపాల్ ఉన్నారా? మీరు అంతా మంచిగానే ఉన్నారా? సరే గట్టిగా చేయకూడదు. కార్మికుల ఐక్యత, హమాలి ఐక్యత, హమాలి ఐక్యత, కార్మిక చట్టాలు సాధించుకోవాలి అనాలి. కార్మిక చట్టాలు సాధించుకోవాలి, కార్మిక చట్టాలు సాధించుకోవాలి. అన్నా సార్ ఎంత మంచోడంటే, ఎవరు అంటరాని వాళ్ళు అంటారు, ఎవరిని ముట్టుకోరాదంటారు, ఎవరి గడప దొక్కరాదంటారు, వాళ్ళందరి కోసం తిరిగిందే బాలగోపాల్ సార్. బాలగోపాల్ సార్ కూడా సామ్రాజ్యం అన్న లెక్క ముందు నక్సలైట్ తెలుసా? సామ్రాజ్యం అన్న నక్సలైట్ తెలుసా మీకు ఎవరికన్నా? మీకు నేను చెప్తా. సామ్రాజ్యం అన్న జీవిత కథ అత్యంత అత్యంత మేలుకొలుపుతో కూడుకున్న జీవిత కథ. సమాజం కోసం సామ్రాజ్యం అన్న పని చేస్తే అప్పటి ప్రభుత్వం 30 ఏళ్ల కింద ఉన్న ప్రభుత్వం సామ్రాజ్యం అన్నకు సంఖ్యలేసింది, సామ్రాజ్యం అన్నను అరెస్ట్ చేసింది, ఎత్తుకపోయి జైల్లో పెట్టింది. జైల్లో పెట్టినప్పుడు విడిపించడానికి ప్రయత్నం చేస్తే కట్టు బట్టలతో సహా ఇంట్లోకెళ్ళి బయటికి వచ్చి ఎవరు సాయం చేసే వాళ్ళు లేక, ఎంబడి ఉన్న స్నేహితులు కూడా రూమాకర్ రెడ్డి గారు, పింగిలి రమేష్ అన్న, వీళ్ళంతా కూడా జైల్లో ఉండడం చేత
సాయం చేసే మనుషులు లేక కట్టుబట్టలతో సహా ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి సామ్రాజ్యం అన్న భార్య ఇల్లు అమ్మి అప్పటి ఎవరైతే సామ్రాజ్యం అన్న కేసును వాదించిన అడ్వకేట్ ఉన్నాడో న్యాయవాది ఉన్నాడో ఆయనకు ఫీజు చెల్లించింది అక్క. ఆ రోజు అక్క ఇల్లు పట్టుకుని, అక్క లచ్చక్క పైకి రాక, లచ్చక్క తీసుకురా అన్న, పోయిరపో తమ్ముడు తీసుకురాపో. అరే సామ్రాజ్యం అన్న మన అందరి గడపలకు వచ్చి, మన అందరి ఇండ్లకు వచ్చి మనల్ని చైతన్యం చేసి తీసుకొచ్చి ఇట్లా కూడగట్టడానికి అన్నం పెట్టి వెనక ధైర్యం ఇచ్చి ఇల్లు నేను చూసుకుంటా పొమ్మని పంపించిన అత్యంత పెద్ద యోధురాలు కదా లచ్చక్క త్యాగాన్ని కూడా తలుసుకోవాలి. లచ్చక్క త్యాగం కూడా మీకు తెలియాలి. ఆ రోజు లచ్చక్క ఇల్లంతా కుంటలో ఇల్లు అమ్మేసి ఇంటి గోడలు పట్టుకొని దుఃఖిస్తా ఉంటే పాట రాసిన ఆ రోజు. దోపిడంటే ఓర్వనోడు దొరలకు తల వంచనోడు, గొర్ల మందల జీతగాడు మెడలో తాలిని కట్టినోడు, నిందలకు నీ నిండు చందురుడు మాలచ్చు మక్క జైలు గోడల బ్రతుకు గడిపిండా, కనికరించని న్యాయదానం కటకటాల వెనుక బంధం, నోటు కోసం నల్ల కోటు న్యాయ దేవత నమ్ముతుంటే నిలువ నీడను నిలువునామ్మి మాలచ్చు మక్క న్యాయాన్ని కొన్నా నారి నీవమ్మా. దోపిడంటే ఓ పనోడు దొరలకు తల వంచనోడు, గొర్ల మందల జీతగాడు మెడల తాలిని గట్టినోడు, నిందలకు నీ నిండు చందురుడు మాలచ్చు మక్క జైలు గోడల బ్రతుకు గడిపిండా, కనికరించని న్యాయదానం కటకటాల వెనుక బంధం. అన్నా వస్తుంది సీతక్క ఇంటికే, కూర్చోండి సీతక్క లచ్చక్క దగ్గరికి వస్తుంది, కూర్చోండి. మంత్రి గారు సీతక్కకు స్వాగతం. అడవి బిడ్డ వేగు చుక్క ఎర్రజెండా వారసురాలు స్వాగతం అక్క. చూసిరా అక్క భావజాలం బోలే, అక్క ఆత్మలో ఉన్న రూపం, అక్క కట్టుకొచ్చిన చీర చూసిరా, మనతోనే ఉన్నది. అక్క కూడా హమాలినే, ఈ రాష్ట్రానికి హమాలిగానే సేవ చేస్తుంది పవర్లా. లచ్చక్క కూడా అద్భుతమైన త్యాగం చేసింది. ఆమె త్యాగం ఫలితమే ఈరోజు సామ్రాజ్యం అన్న మనందరి పక్షాన నాయకుడై నిలబడడానికి కారణమైంది. అట్లనే బాలగోపాల్ సార్ను కూడా ఈ వేదిక మీద తలుసుకోవాల్సిందే. బాలగోపాల్ సార్కు సామ్రాజ్యం అన్నకు చాలా దగ్గరి సంబంధం ఉంటాయి, దగ్గరి పోలికలు ఉంటాయి. వాళ్ళిద్దరి ఆలోచన విధానం, వాళ్ళిద్దరి కార్యాచరణ ఒకేలా ఉంటది. కాబట్టి సారు కూడా నివాళులు అర్పిద్దామని ఆలోచించి, అన్న రండి తొందరగా. అక్క కూడా గొంతు కలుపుతుంది, మీకు తెలియదు. సీతక్క పాట పాడుతుంది తెలుసా మీకు? చెప్పురి తెలుసా తెలియదా? ఇట్లా చెప్పురు, ఇట్లా అనురు, ఇట్లా చేయి, ఇట్లా అనురు, తెలియదు. సీతక్క ఆదిలాబాద్ అడవిలో నేను రాసిన పాట పాడింది. నువ్వు మిగతా అక్కతో కూడా పాట పాడిచ్చే బయలుదేరుతా నేను. బాలగోపాల్ సార్ పాట గుర్తుందా? ఎలా 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 జరిగనే తల్లి ఇంత ఘోరము, భౌతికంగా బాలగోపాలు మరణము. ఎలా 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 జరిగనే తల్లి ఇంత ఘోరము, భౌతికంగా బాలగోపాలు మరణము. ఎలా 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 జరిగనే తల్లి ఈ తప్పిదము, జనం గుండె మీద దాడి చేసే కాలము. ఎలా 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 జరిగనే తల్లి ఈ తప్పిదము, జనం గుండె మీద దాడి చేసే కాలము. నేల మీద నిరుపేదల సూర్యుడు అస్తమించెను, కనులారని చిమ్మని చీకటి రాజవేళ వచ్చెను. ఆయన ఆశయాల వ్యవసాయం విస్తరించే వేళలు. ఎలా 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 జరిగే తల్లి ఇంత ఘోరము, భౌతికంగా బాలగోపాలు మరణము. ఎలా 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 జరిగే తల్లి తప్పిదము, జనం గుండె మీద
జోహార్ హమాలి అమర వీరులకు, జోహార్ జోహార్. గట్టిగా చెప్పాలి పిడికిలెత్తి, జోహార్ హమాలి అమర వీరులకు, జోహార్ కార్మిక అమర వీరులకు. జోహార్ జోహార్. అందరికీ ధన్యవాదాలు. హమాలి అన్నలారా అవకాశం వచ్చింది తెలుసుకోరా, హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా. శ్రమ చేసే శక్తులారా శ్రమ దోపిడైతాంది మేలుకోరా, పనికి దక్క వేతనం కొట్లాడి సాధించుకోవాలేరా. నీ రెండు చేతులే ప్రతి ఇంటికి అందము, నీ రెండు చేతులే ప్రతి ఇంట్లో అందము, నీ రెండు రెక్కలకే వేసారు బంధము, తెగొట్టడానికే చెయ్యాలే యుద్ధము. కన్నారనుడాలే కార్మిక రాజ్యము. హమాలి అన్నలారా అవకాశం వచ్చింది తెలుసుకోరా, హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా. మీకోసం మీరే గట్టిగా చెప్పండి, కొట్టుకొని ఎవరు రారు, మీకు మీరే, మీరు ముందుకునే అందరూ ఉంటారు మీ వెంట. పనికి దక్క వేతనం కొట్లాడి సాధించుకోవాలేరా. రైల్వే స్టేషన్ లో కూలీ రామన్న, రైసు మిల్లుల రగులుతున్న రాజన్న, రైసు మిల్లుల రగులుతున్న రాజన్న, పత్తి మిల్లుల బట్ట మోసే పైడన్న, బస్ స్టాండులో మూటలెత్తే బాలన్న, బస్ స్టాండులో మూటలెత్తే బాలన్న, గోదాములో కోసబడ్డ గంగన్న, ఐకేపీలో ఆగమైన ఇలన్న. కష్టానికి తగ్గ ఫలితం ఉండాలంటే కష్ట జీవులమంతా కలిసి పోరాడాలంటే హెచ్చుడబల్యు చెందెత్తుకోవాలి. హమాలి అన్నలారా అవకాశం వచ్చింది తెలుసుకోరా, హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా. శ్రమ చేసే శక్తులారా శ్రమ దోపిడైతాంది మేలుకోరా, పనికి దక్క వేతనం కొట్లాడి సాధించుకోవాలేరా. మార్కెట్ యార్డుల్లో కోల్డ్ స్టోరేజ్లో ఇళ్ళ సంధి మనము నలిగిపోతున్నాము, ఇళ్ళ సంధి మనము నలిగిపోతున్నాము. రోజువారి పనిలో రక్తమోడుతున్న పుట్టకు బట్టకే బతుకుతున్నామన్నా, పుట్టకు బట్టకే బతుకుతున్నామన్నా. అందరూ ఏదైనా మోసమే చేసింది, హమాలి అన్నలా బిడ్డము కవిరిచింది. కార్మిక చట్టాలు రాజ్యాంగం ఇచ్చింది, THW అది తెలుసుకోమంది, పుల్లి సాధించ ఒక్కటై రమ్మంది. హమాలి అన్నలారా అవకాశం వచ్చింది తెలుసుకోరా, హమాలి హక్కులన్నీ ఒక్కటై సాధించుదామురారా. శ్రమ చేసే శక్తులారా శ్రమ